హాయ్ ఫ్రెండ్స్, బంగాళదుంప కూర్మా 3 లేయర్స్ చపాతీ రెడీ చేసుకుందాం. ముందుగానే బంగాళదుంప కర్రీ తయారు చేసుకుందాము. తర్వాత 3 లేయర్స్ చపాతీని రెడీ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బంగాళదుంప కూర్మా చేసుకుందాము. వాటికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటా, అల్లము, కొత్తిమీర, అలాగే బంగాళదుంపలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి ఉంచుకున్నాము. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా పోపు దినుసులు వేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాం. కొద్దిగా వేస్తున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాం. ఉల్లిపాయ ముక్కలు కూడా అటు ఇటు కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు తరిగి ఉంచుకున్న అల్లం కూడా వేసుకుంటున్నాము. అది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేగించుకున్నాము. పచ్చివాసన పోయిన వరకు వేగించుకున్నాము. అప్పటికప్పుడే దంచి ఉంచుకొని అల్లం మాత్రమే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న బంగాళదుంప ముక్కలు కూడాను ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాం. ఇప్పుడు బంగాళదుంపలు వేసాం కదా. ఇప్పుడు దాని మీద ఉప్పు కూడా చల్లుకున్నట్టయితే త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు వేసుకున్న బంగాళదుంపలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా మిక్సింగ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత ఇది మగ్గటం కొరకు మూత పెట్టుకుందాము. మూత తీసి అలా మధ్య మధ్యలో మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ వంట కట్టుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము. ఇది చూడండి, బాగా వేగిపోయింది కదా. ఈ వేగిపోయిందన్నీ అటు ఇటు సైడ్ చేసుకొని ఇందులో మనం ముందుగా కోసి ఉంచుకున్న టమాటోస్ను మధ్యలో వేస్తున్నాము. ఇవ్వండి, ఈ టమాటోస్ అలా వాటిని కూడా మగ్గించాలి. తర్వాత ఇప్పుడు ఇందులోనే పసుపు, కొద్దిగా పసుపు వేసుకుంటున్నాము. ముందుగా పచ్చిమిరపకాయలు వేసాం కనుక ఒక చెంచాన్నర కారం వేసుకుంటున్నాము. మీకు ఎక్కువగా కావాలనుకుంటే మీరు ఎక్కువగా కారం వేసుకోవచ్చు. ఇంకా దీన్ని మళ్ళీ మూత పెట్టి కొద్దిగా మగ్గనివ్వాలి. మూత తీసుకొని టమాటాలను బాగా మగ్గిపోయేవి అవి అలా నెరుముకోవాలి. మెత్తగాను చూడండి, ఇలా మెత్తగాను అలా మధ్యలో వేయడం వల్ల మగ్గిపోయేవి. ఇప్పుడు కలుపుకోవాలి బాగాను. ఇప్పుడు కలుపుకున్నాం కదా, కోసి ఉంచుకుంటున్నాము. కోసిన కొత్తిమీర కూడా వేసేసాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే బాగా ఇదైపోయి కనుక. ఇక బాగా కారం కూడా వేగిపోయింది. చూడండి, కారం బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం కొద్దిగా దాంట్లో వాటర్ను వేసుకుందాము. మరి ఎక్కువగా కాకుండా కొద్దిగా వాటర్ వేసుకున్నాము. ఇది మూత పెట్టాం కదా, అది అప్పుడే బాగా మగ్గిపోయింది, ఉడికిపోయింది. అందుకే కొద్దిగా వాటర్ అయినా వేసాను, మరి కొద్దిగా ఉడకాలని. ఇవ్వండి, ఇలా ఉడుకుంది కదా. మళ్ళీ మూత పెట్టుకుందాము నీరు ఇంకిన వరకును. కొద్దిగా నీరు ఇంకిపోయింది కనుక ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకున్నాము. చికెన్ మసాలా వేసుకుంటే మంచి టేస్టీగా ఇంకా ఉంటుంది.
కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకున్నాము. ఇది బాగా కలుపుకోవాలి కదా. ఇంకా సేపు మగ్గితే ఇది బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయినట్టే. చపాతీలోకి ఇలాగ ఈ కుర్మా కానీ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఇక చపాతీ పిండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులోన అరటిపండు, కొద్దిగా పాలు, కొద్ది పంచదార వేసినట్టయితే మంచి టేస్టీగా ఉంటుంది చపాతీ. దీన్ని ఈ చపాతీ పిండి ఇలా మెత్తగా కలుపుకున్నాము. చూసారా ఎంత స్మూత్గా ఉందో పిండి అనేది. ఈ విధంగా ఉండాలి. మెత్తగా కలుపుకున్నాం కదా, ఇలా మెత్తగా కలుపుకొని పిండిని ఒక అరగంట సేపు మూత పెట్టి ఉంచుకున్నాము కదా. ఆ పిండిని మళ్ళీ ఇలా తీసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్నట్టయితే చపాతీలు స్మూత్గా మెత్తగా బాగా వస్తాయి. ఇలాగ పిండిని బాగా ఉండలుగా చేసుకున్నాం. ముందుగానే ఇలా పొంగుకొని ఇలాగా ఈ సైజు ఉండి చేసుకుంటున్నాము. ఇలాగా అన్నీ కూడా చపాతీ ఇగో ఆ చపాతీ పిండి అంతాను ఇలాగా ఉండలుగా చేసుకున్నాము కదా. ఇవి ఉండలుగా చేసుకున్నాం. ఇవి తీసుకొని చపాతీ పొంగుకున్నాం. చపాతీ కనుక ఇప్పుడు ఈ చపాతీ తీసుకొని ఇలాగా రౌండ్గా పొంగుకోకలా తిప్పుతూ ఇలా చపాతీ పిండి వంటని ఇలా చక్కగా రౌండ్గా పొంగుకుంటున్నాము. ఇలా రౌండ్గా పొంగుకొని చపాతీని 3 లేయర్స్ చపాతీ అన్నాం కదా. ఇలాగా గుండ్రంగా పొంగుకున్న తర్వాత 3 లేయర్స్ చపాతీ చేసుకుందాం అన్నాం కదా. దీన్ని ఇలాగా మధ్యకి మడత పెట్టుకొని మళ్ళీ ఇటువైపు కూడా మడత పెట్టుకొని ఇప్పుడు పిండిలో ముంచుకొని ఇలాగా 3 లేయర్స్ చపాతీ రెడీ చేసుకున్నాం. దీన్ని బాగా పాముకోవాలి. ఇది స్క్వేర్ ఆకారంలోనూ ఇది ట్రయాంగిల్లో ఈ చపాతీని రెడీ చేసుకున్నాం అనమాట. 3 లేయర్స్ చపాతీ అవ్వాలంటే ఆ చపాతీ ట్రయాంగిల్లో ఉండాలి. ఉన్నట్టయితే 3 లేయర్ చపాతీగా రెడీ అవుతుంది. చపాతీ వేసుకుంటున్నాము. వేసి కాల్చుకున్నాము. రెండో వైపు కూడా తీసుకున్నాము. రెండో వైపు కూడా ఇలా కాల్చుకోవాలి. ఆయిల్ వేస్తాము. ఆయిల్ వేసాక బాగా రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటే బాగా పొంగుతుంది చపాతీ. చూడండి ఇలా పొంగాలి చపాతీ. బాగా పొంగాలి. చపాతీ పొంగితే మెత్తగా స్మూత్గా ఉంటుంది చపాతీ. పొరలుగా వస్తాయి. 3 లేయర్స్ చపాతీ ఇదిగోండి 3 పొరలుగా వస్తాయి అన్నాం కదా. ఇదిగోండి ఇది ఒక పొరగన్ను, ఇదిగోండి ఇది ఒక పొరగన్ను వస్తుంది. ఇదిగోండి ఇది ఒక పొర, అలాగే ఇటు నుంచి కూడా ఇది ఒక పొర వస్తుంది. ఇలాగా బంగాళదుంప చపాతీ ముక్క ఎరుపుకొని అలాగే బంగాళదుంప కుర్మాలో ముంచుకొని అలాగే ఉల్లిపాయ కూడా పెట్టుకొని తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. బంగాళదుంప కుర్మాలోన నిమ్మకాయ పిండితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మా దగ్గర అయితే లేదు, మీరు పిండుకొని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.